మొన్న పాకిస్తాన్ తోని యుద్ధం చాలనట్టు అయ్యి నడిమిట్లా ట్రంప్ గారు జొర్రుడుతోనే ఆగిపోయింది కానీ దునియాల చాలా దేశాల నడుమ యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. 3 ఏండ్లకు మీదాయే రష్యా ఉక్రెయిన్ కొట్లాడబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా నడుమ సుత కీసులాట అయితేనే ఉన్నది. ఇక అటు ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల అంతర్యుద్ధాలు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళా ఏ దేశాల నడుమ యుద్ధం మోపైందని పరిశాన్ కాకుర్రి, ఈ ముచ్చట చూడుర్రి. శత్రువులు ఏడదాగున్నారని ఎన్కులాడుతుండ్రు. చేలో కానవడంగానే తుట్ట కాల్చుడు. అటు బాంబులు వేల్తనే ఉన్నాయి, మనోళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. అయ్యో, మన జవాన్ కు దెబ్బ తాకితే కడమోళ్ళు వచ్చి సేవలు చేసి దవాఖానకు తీసుకుపోతుండ్రు. ఉగ్రవాదులు ఎదురుపడంగానే అందరిని మలిసి పెట్టి మన జెండాను ఎగరేసిండ్రిగా. ఆవు అచ్చం బార్డర్ల జవాన్లు శత్రువులతోని ఎట్లా కొట్లాడతారో చూపెట్టిండ్రు వరంగల్ కాకతీయ యూనివర్సిటీల ఎన్సీసీ క్యాడెట్లు. బాంబ్స్ ఎట్లా వేస్తారు, మమ్మల్ని మేము ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది, ఆర్మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది మేము ఇక్కడ డిఫెన్స్ లో జాయిన్ అయ్యి దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నాం. రాబోయే 15 ఆగస్టుకు ఆ 10 26 జనవరికి ఢిల్లీతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరేడ్ల కోసం ఇప్పటి సందే ట్రైనింగ్ ఇస్తుండ్రు. ఎనిమి దూరంగా ఉంటే ఎలా మన సోల్జర్స్ అటాక్ చేస్తారు, దగ్గరలో ఉంటే ఏంటి, అసలు ఏ రైఫిల్స్ యూజ్ చేస్తారు, ఈ రోజు మన కళ్ళకు అద్దినట్టుగా. వరంగల్ ఖమ్మం క్యాడెట్లతో పాటు అటు ఆంధ్ర ఎన్సీసీ క్యాడెట్లు సుతా వచ్చిండ్రు ట్రైనింగ్ కు. లెఫ్ట్ రైట్ కాంచెల్లి గన్ ఫైరింగ్ దాకా పతొక్కటి నేర్పిస్తున్నారు. ఆడికే అయిపోలేదు లో. డ్రిల్లు ఫైరింగ్లు ఆటపాటలే కాదు, డాన్స్ల సుత దుమ్ము లేపుతున్నారు ఎన్సీసీ విద్యార్థులు. అంతేనా, డప్పు కొట్టుడు, ప్యాడ్ కొట్టుడు, కీబోర్డ్ వాయించుడు సగులం కళలున్నాయి పో. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్యాడెట్స్ ను ఇండియన్ ఆర్మీకి ప్రమోట్ చేయడానికి ఇదొక బేస్ గా పనిచేస్తుందని. గదన్నట్టు ఎన్సీసీ నుంచి ఆర్మీకి పోతానికి సొంటి ట్రైనింగ్లు మంచిగా ఎక్కడికొస్తాయి అంటున్నాడు సారు. కానీ ఏ మాటకు ఆ మాట నియంగానే తుపాకులిచ్చి బార్డర్ కు పంపితే బందోబస్తుగా కావాలుండేటట్టే ఉన్నారు. అంత ముద్దుగా చేసిండ్రు మరి విన్యాసాలు.